ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. 34వ దావీదు కీర్తన 8వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మనము దేవుని గురించి తెలుసుకొని నమ్మడం ఒక ఎత్తు అయితే, మనము దేవుని రుచి చూసి నమ్మడం మరో ఎత్తు. దావీదు అంటున్నాడు కదా, రుచి చూసి తెలుసుకొనండి. అంటే దేవుడు ఒక సిద్ధాంతం కాదు, ఆయన ఒక అనుభవం. దేవుడు మాట కాదు, ఆయన ఒక సాక్ష్యం. దేవుడు దూరం కాదు, ఆయన ఎంతో సన్నిహితం. ఈ కీర్తన దావీదు ఆపదలో ఉన్నప్పుడు రాశాడు. సౌలు నుండి తప్పించుకుంటూ అబీమెలెకు రాజు ఎదుట పిచ్చివాడలా నటించి పారిపోయిన తర్వాత చెప్పిన కీర్తన ఇది. మనుషుల ముందు దావీదు తగ్గాడు, కానీ దేవుని ముందు అతడు ఎత్తబడ్డాడు. అక్కడే దావీదు గ్రహించిన సత్యం ఇది. రాజు రక్షించలేడు, కానీ దేవుడు రక్షించగల సమర్థుడు. నీ పరిస్థితి నుండి ఒక మనిషి నిన్ను బయటికి తీయలేడు, కానీ దేవుడు నిన్ను పైకెత్తి నిలవబెట్టగలిగిన సమర్థుడు. భద్రత మనకున్న స్థానాల్లో, పరిస్థితుల్లో, హోదాలలో లేదు, దేవుని సన్నిధిలో ఉన్నది. ఆశ్రయం గోడల్లో లేదు, నీ ఆశ్రయం ఆయన దేవునిలో ఉన్నది. ఈ అనుభవాల నుండి నడిచి వచ్చిన నేపథ్యంలో దావీదు ధైర్యంగా ఆహ్వానిస్తున్నాడు. యెహోవా ఉత్తముడని వచ్చి రుచి చూడు. రుచి చూడు అన్న మాటకి నాలుకతో రుచి చూడడం అని కాదు, నీ హృదయముతో అనుభవించమని అర్థం. నీ నమ్మకంతో ప్రయత్నించమని అర్థం. దేవునితో నువ్వు ప్రత్యక్షంగా, నీ అనుభవపూర్వకముగా దేవుని దీవెనలను, దేవుని సన్నిధిని అనుభవించి చూడమని. నీ ఆత్మీయ జీవితంలో ఈ రుచి చూడటం ఎలా అన్న ప్రశ్న వచ్చినప్పుడు, దేవునితో మాట్లాడినప్పుడు ఆయన స్పందించాడని నువ్వు గ్రహించటం, అది ఎంతో అద్భుతమైన అనుభవం. అలాగే నువ్వు దేవునిపై ఆధారపడినప్పుడు నీ పక్షంగా ఆయన ఎంతో గొప్ప కార్యము చేశాడని తెలుసుకోవటం. అంత మాత్రమే కాదు సుమా, నువ్వు దేవుని చిత్తంలో అడుగుపెట్టినప్పుడు మూయబడిన ద్వారాలు నీ కొరకు తెరుచుకున్నట్లుగా చూడటం, దేవుని కృపను నీ కన్నీళ్లలో కూడా అనుభవించటం, అది దేవుని ప్రేమను, ఆయన సన్నిధిని, ఆయన వాత్సల్యతను రుచి చూడటమే. దేవుని సన్నిధిలో ఉన్న శక్తి నీకున్న ప్రతి భయం మీద నీకు విజయాన్ని అనుగ్రహిస్తున్నట్టు నువ్వు గ్రహించటంలో దేవుని రుచి చూడటం ఉంటుంది. దేవుడు మంచివాడు అని చెప్పటం ఇది ఒక విశ్వాస ప్రకటన మాత్రమే కాదు, ఇది ఒక ఆహ్వానం. నమ్మిన వారికి అది ఒక గొప్ప అనుభవం. మంచివాడు అని చెప్పడం కొందరికి సిద్ధాంతమై ఉండొచ్చు, కానీ ఆయన మంచివాడు అని నువ్వు చూసి అనుభవించి నిస్సాక్ష్యంగా నిలబడాలి. ఆయన మంచివాడు అని నువ్వు అనుభవించాలి మంచితనం. అప్పుడు ఆయన మంచివాడని నువ్వు ప్రకటించగలవు. మనిషి ప్రార్థన చేయగలడు, కానీ దేవుడు జవాబు ఇవ్వగలడు. అదైన మంచితనం. ఒక వ్యక్తి నిర్ణయం తీసుకోగలడు, కానీ దేవుడు దాన్ని స్థిరపరచగలిగిన వాడు. ఒక మనిషి ఆశ పెట్టుకోగలడు, దేవుడు ఆశను ఒక పంటగా మార్చగలడు. ఈ ఉదయం దేవుడు మనకు చెప్తుంది అంటే తెలుసా, రుచి చూసే నిర్ణయాన్ని నువ్వు తీసుకో. నేను నీ దారిలో
వెలుగును ప్రసరింపచేస్తానని మాట్లాడుతున్నాడు. దేవుడే నీ ఆశ్రయమైనప్పుడు దీవెనలు స్వంతంగా వస్తాయి. ఆయనలో దాగి ఉంటే నువ్వు దీవెనలో నడుస్తావు. ఈ నేపథ్యంలో ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. నా జీవన నిర్ణయాలు దేవునిపై ఆధారపడ్డాయా, లేదా కేవలం నా భయాల మీద నా నిర్ణయాలు తీసుకుంటున్నానా? ఆయనను అనుసరిస్తూ నడుస్తున్నానా, లేదా ప్రపంచాన్ని అనుసరిస్తూ దాని పోకడలో నేను సాగిపోతున్నాను? నా ఆశ్రయం ఎవరు? దేవుడా, మనిషా, వ్యవస్థ? ఒకసారి ప్రశ్నించుకుందాం. దేవుడు కోరేది నాలుక కాదు, హృదయాన్ని కోరుతున్నాడు. నీ ప్రయత్నం కాదు దేవుడు కోరేది. ఆయన మీద ఆధారపడటం ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవుడు కోరేది ఒక మంచి ప్రేమపూర్వకమైనటువంటి అనుబంధం. ఈరోజు ఉదయకాలం మరొకసారి మనల్ని మనం పరీక్షించుకొని, నువ్వెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని ఆశ్రయించటానికి మనం సిద్ధపడదాం. ఆయన ఉత్తముడని రుచి చూసి ఎరిగే అనుభవాల్లో మనం నడవటానికి దేవుడు నీకు ఆహ్వానమిస్తున్నాడు. ఈ నూతన దినం ఆయన నీకు ఆశ్రయముగా ఉండే నిర్ణయాన్ని నువ్వు తీసుకోగలిగితే దేవుడు నీ ప్రయాణాన్ని, నీ కథను మేలుతో ముగిస్తాడు. నీ మార్గాన్ని వెలుగుతో నింపి క్షేమముగా నడిపిస్తాడు. ఆ గొప్ప దీవెనలు మనం అనుభవించి ఆయనను రుచి చూసి నేను నమ్మే కృపలు మనం నిలిచి ఉండులాగిన ప్రార్థనతో ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థించే కృప మాకిచ్చారు. నీ మంచితనాన్ని, నీ మేలులను మేము అనుభవించే హృదయాన్ని మాకు అనుగ్రహివు ప్రభువా. నీలో మేము నిలిచి ఉండి మిమ్మల్ని ఆశ్రయించి నీ మీద ఆధారపడే మనస్సు, పరిస్థితులు మా మార్గములో మీరు కలుగచేయి. అనేకసార్లు మా జ్ఞానము మీద, మా స్వశక్తి మీద ఆధారపడి నీ త్రోవ నుండి త్రప్పిపోయాం ప్రభువా. సహాయము దయచేయండి. నీ దగ్గరికి ఆశ కలిగి వస్తున్నాం. ఆశ కలిగిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరచువాడా, సహాయము దయచేసి మీ కొరకు యోగ్యమైన పాత్రగా మమ్మల్ని మలచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.